కూడా భయపెట్టట్లా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ భయపెడుతుండో, తెలుగుదేశం జనసేన పార్టీలను మాత్రమే భయపెడుతుండో, మళ్ళీ బీజేపీ జోలికి పోటల్లా. వెంకటకృష్ణ గారు నాకు తెలియక అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల ప్రభుత్వం, కూటమి 3 పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసినా 3 పార్టీలు కలిసే చేసినా లేకపోతే విడివిడిగా చేశారా? మరి నువ్వు అంటే అందరిని ప్రశ్నించాలి కదా. భారతీయ జనతా పార్టీని కూడా అన్నారు కదా. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏడాది కాలంలో ఒక్క మాట అండి మోడీని కానీ అమిత్ షా గారిని కానీ ఏనాడన్నా అన్నాడండి? విన్నావా మనం? నేనైతే వినలేదండి. ఎందుకని? మరి నువ్వు సింహాన్ని అంటావు, పులివి అంటావు, ఒంటరిగా వస్తానంటావు, మరి బీజేపీ వాళ్ళు ఎదురుకు వచ్చి ఏం చేస్తావు? పారిపోతావా? ఏంటన్నా ఈ రాజకీయం? ఆయనతో కూడా మాట్లాడండి. మరి మీరు అంత దమ్ము కలిగిన వాళ్ళు అయితే, పుస్తకాలు పెట్టుకునే వాళ్ళు అయితే, చెప్పింది పురంధేశ్వరి గారు మద్యం కుంభకోణంలో 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అమిత్ షా గారికి లేఖలు రాసింది. రాష్ట్రపతి గారు కూడా రాసింది. అమిత్ షా గారు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆరోపణలు చేశాడు. మరి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకనరు? ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కదా. మరి ఇది అర్థం కాదా ప్రజలకి? అంటే నీకు ఇష్టమైన ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తారా? ఇష్టమైన కాదు, ఇష్టం లేని. ఇష్టం లేని. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. దళితుల అంశం వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఆ పాపాల పుట్ట గురించి మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం కాబట్టి. ప్రధానంగా కోడికత్తి కేసు వచ్చింది. సలీం గారు డిబేట్లో ఉన్నారు. మహాదారుణం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నా దళిత, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటున్నావు. నీ కారణంగా 5.5 సంవత్సరాలు కోడికత్తి సీని, జనపల్లి సీని జైల్లో ఉన్నాడు. రాజీవ్ గాంధీ చనిపోతే సాక్షాత్తు సోనియా గాంధీ ఆ ముద్దాయిలకి మరణశిక్ష నుంచి తప్పించి క్షమాభిక్ష పెట్టింది. ఇప్పటికీ నీకు జాలి కలగటంలా. కనీసం కోర్టుకి వెళ్ళటంలా. కోర్టుకి వెళ్ళకపోయినా కనీసం అఫిడవిట్ దాఖలు చేయటంలా. నీకు ఏ నైతిక అర్హత ఉందో దళితుల గురించి మాట్లాడటానికి? ఎలా మాట్లాడగలుగుతున్నావు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీని నీ పక్కన పెట్టుకొని నందిగాం సురేష్ గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? నందిగాం సురేష్ దళిత బిడ్డే, నేనేం కాదన్నావు. బోరుగడ్డ అనిల్ కూడా దళిత బిడ్డే. నీ ప్రాభవం చూసుకొని చిత్తకార్తి కుక్కలాగా మాట్లాడారు కాబట్టి జైలు పాలయ్యారు. వాళ్ళని జైలు పంపించిన ఘనత కూడా నీదే. నువ్వు శుభ్రమైన రాజకీయాలు, శుద్ధి కలిగిన రాజకీయాలు చేస్తే ధనుంజయ రెడ్డికి ఐపీఎస్కి ఆ గతి పట్టింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి? వైఎస్ఆర్ ఆంజనేయులే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వీళ్ళేరా? పిఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులే కదండి. నేను డిబేట్లో మాట్లాడా. ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల గున్ని గారు, కాంతిరాణ టానా గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పరిపాలన అధికారులే శుభ్రంగా పరిపాలన చేశారు కదా. ఏనాడైనా మచ్చ పడిందండి? మరి నీ పరిపాలన ఎందుకు పడింది మచ్చ? నువ్వు అంటించావా, అంటించుకున్నారా? వీళ్ళ జాతకమే, వీళ్ళ పద్ధతి ఇలా ఉంటుంది. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఈయన చేసిన పనులకి అప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళారు. అప్పుడు ఐఏఎస్లు, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఐపీఎస్ కలిపి జైలు పంపుతున్నాడు. మరి ఇప్పుడు ఇంకెవరు గుడ్డలు ఎప్పుడండి? నాకు మాట గుర్తుకొస్తుంది సార్, మీరు గమనించలేదు. గొడ్డలెప్పదీసి నిలబెడతా అన్నాడు. ఎవరు గుడ్డలు నేను చెప్పలేదండి. ఇప్పుడు దస్తగిరి కూడా మాట అంటున్నారు. ఆయన ఎవరు గుడ్డలని చెప్పలే ఆయన. అంటే మరి రాయలేదు స్క్రిప్ట్. ధనంజయ రెడ్డి గారి గుడ్డలో ఎవడైనా ఒప్పుకుంటాడేమో మరి. అంతేనా? అంటే రాజకీయాలు నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నా స్వానుభవంలో ఏదో రెచ్చగొడితే కార్యకర్తల్ని, వాళ్ళని ఏదో భరోసా చేస్తే నాకు రేపు పొద్దున అధికారం వస్తుంది, వెంటనే ఎన్నికలు వస్తే నాకు మేలు జరుగుతుంది ఒక భ్రమలో ఉన్నాడు. సిద్ధం సభల్లో కూడా ఈ పని చేశాడు. ఓడిపోతున్నాము, కార్యకర్తలు దూరం అయిపోయారు, పరిపాలన బాగలేదు, రాజధాని విషయం మీద ఏ స్పష్టత లేదని అంటున్నా కూడా రేపు నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఋషికొండలో విషయం చెప్పాను. డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. సాక్షి డేట్ కూడా ఫిక్స్ చేశాడు. 9/11 అయ్యింది. అందుకని ఇలాంటి ప్రమాదకరమైన రెచ్చగొట్టే రాజకీయాల మూలన నాకు తెలిసైతే ప్రజాస్వామ్యంలో అర్హత లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు, ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి?
పిల్ల కొంక తెలుగులో చెప్పాలంటే ఆయన చాణక్యుడు.